ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 19వ కీర్తన 7వ వచనం. యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. రాజైన దావీదు రచించిన కీర్తన ఇది. దావీదునకు దేవుని ధర్మశాస్త్రము ఎంతో ప్రియమైనది. దేవుని ధర్మశాస్త్రమునకు ఎన్నో పేరులు ఉన్నట్లు 119వ కీర్తనలో దావీదు చెప్తారు. 119వ కీర్తన 1వ వచనంలో ధర్మశాస్త్రమని, 2వ వచనంలో శాసనమని, 3వ వచనంలో మార్గమని, 4వ వచనంలో ఆజ్ఞలని, 5వ వచనంలో కట్టడలని, 7వ వచనంలో న్యాయ విధులని, 9వ వచనంలో వాక్యమని, 27వ వచనంలో ఉపదేశమని వర్ణిస్తాడు దావీదు. అయితే ఆయన శాసనాలు నమ్మదగినవిగా తెలియజేస్తూ ఈ శాసనములు జ్ఞానమును పుట్టించునని చెప్పాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను ఇవి సామెతలని దేవుని యొద్ద నుండి జ్ఞానము ధర్మశాస్త్రము ద్వారా పొందుకున్న సొలొమోను 4వ వచనంలో ఈ ధర్మశాస్త్రము నాకు జ్ఞానం ఇచ్చారు, ఈ ధర్మశాస్త్రము ద్వారా దేవుని ద్వారా నేను జ్ఞానం పొందుకున్నానని, ఈ జ్ఞానము లేని వారికి సామెతలు బుద్ధి కలిగించేవిగా సొలొమోను వర్ణించాడు. 19వ కీర్తన 7వ వచనంలో యెహోవా శాసనము నమ్మదగినదని దావీదు చెబుతూ ఆయన మాట ఎంత నమ్మదగినదో 2 ఉదాహరణలు వాక్యం నుంచి చూద్దాం. మొదటిది ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అబ్రహాముతో ఇలా చెప్తున్నారు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని దేవుడు అబ్రహాముతో చెప్తే అబ్రహాం అంటాడు, నాకు వారసుడు లేడు అని అబ్రహాము చెప్పినప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి వాగ్దానం చేస్తారు, అబ్రహామా, నీ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీవు వెలుపలికి వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని అనేకులకు దీవెనకరంగా చేస్తారని చెప్తారు. 15వ అధ్యాయం 4వ వచనంలో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉంటారని, 400 సంవత్సరాలు వారు నీ పిల్లలను శ్రమ పెడతారని, నేనే వారికి తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో నీ పిల్లలు బయటికి తిరిగి వస్తారని ప్రభు చెప్పారు. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా కుమారుని కన్నట్లుగా దేవుడు రుజువు అక్కడ ఇస్తారు. 400 సంవత్సరాల తర్వాత నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7వ వచనంలో మోషేను దేవుడు పంపించి వారిని విడిపించుచున్నానని చెప్తాడు ఆయన. ఇంకా ఒక అద్భుతమైన మాట ఏంటంటే రెండవది నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలీలందరూ ఐగుప్తీయుల మధ్య బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేతో ఇలా చెబుతూ ఉన్నాడు, మోషే ద్వారా ఇశ్రాయేలీలతో ఇలా చెబుతున్నాడు. మోషే చెబుతున్నాడు, యెహోవా మీ పక్షముగా యుద్ధం చేస్తాడు అని 14వ వచనం 14వ అధ్యాయంలో నిర్గమకాండంలో చెబుతూ మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో మాట్లాడతాడు దేవుడు. 25వ వచనంలో ఐగుప్తీయులు దేవుడు ఇశ్రాయేలీలను విడిపించిన తర్వాత ఐగుప్తీయుల పక్షం, దేవుని బిడ్డల పక్షంగా ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు ఐగుప్తీయులతో యుద్ధం చేసిన తర్వాత వారు ఇలా చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని 14వ అధ్యాయం 25వ వచనం నిర్గమకాండంలో చెప్తారు. ఈ కార్యానికి 14వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచారు అని రాయబడుతుంది. విలాప వాక్యాలు 3:23లో నీవెంతైనా నమ్మదగిన వాడవని దేవుడు చెబుతాడు. తిమోతి 4:9లో ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చెబుతాడు. కీర్తన 19:7లో వాక్య ప్రకారంగా యెహోవా శాసనము నమ్మదగినది, మనము నమ్మి మన జీవితాలలో కూడా నమ్మదగిన వాగ్దానాలను విశ్వసించి పొందుకొనుటకు ప్రభువే మనకు సహాయం చేయును గాక. ఆమేన్.